నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు మనం చికెన్ ఆవకాయ తయారు చేసుకుందామండి. చికెన్ని ముందుగా ఉప్పు పసుపు వేసుకుని బాయిల్ చేసుకుని చల్లారి పెట్టుకుని ఉంచుకోవాలండి. 2 కేజీలు చికెన్ తీసుకున్నానండి నేను. దీనికి 150 గ్రాముల కారం, 50 గ్రాములు చికెన్ మసాలా పొడి, 10 గ్రాములు ఆవాలు ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకోవాలండి. 100 గ్రాములు చింతపండు నానబెట్టుకుని చిక్కగా రసం తీసుకుని డస్ట్ లేకుండా క్లీన్ చేసుకుని పొయ్యి మీద పెట్టుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకుని ఉంచుకోవాలండి పేస్ట్ లాగా. మీడియం సైజు 2 ఎల్లుల్లిపాయలు, 3-4 అంగుళాలు అల్లం ముక్క పేస్ట్ చేసుకోవాలండి, వాటర్ ఏమి వేసుకోకుండా. మనం ముందుగా పొయ్యి అంటించుకుని మూకుడు పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని చికెన్ ఫ్రై చేసుకుందామండి. చికెన్ మనం బాగా గట్టిగా వేపుకుంటే ముక్క గట్టిపడిపోద్ది, అందుకని మీడియంగా వేపుకోవాలండి. మనం ఇదే ఆయిల్లో కొంచెం వేడున్నప్పుడు చింతపండు పేస్ట్ ఇందులో వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మనకి చింతపండు ఇలాగా నీరారిపోయి కొంచెం ఫ్రై అయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వేడి ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఇది కొంచెం చల్లారిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందామండి. ఇందులో మనం మసాలా పొడి కూడా వేసుకుంటున్నామండి. అలాగే ఆవు పిండి కూడా వేసుకుంటున్నామండి. చింతపండులో మనం సాల్ట్ వేసుకున్నాం, అలాగే చికెన్లో కూడా వేసుకున్నాం కదండి. అందుకని గ్రేవీకి సరిపడగా టేస్ట్కి సరిపడగా వేసుకోవాలండి సాల్ట్. ఇందులో మనం చికెన్ కూడా వేసుకుని కలుపుకుందామండి. మనకి చికెన్ పచ్చడి రెడీ అయిందండి. 2 రోజులకైతే ఇంకా బాగా పూరి ముక్కది మసాలాది లాక్కుని చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని మనం 3వ రోజుకి జాడీలో పెట్టుకుని 1 ఇంచు పైన పచ్చడంతా ములిగే వరకు ఆయిల్ వేసుకుని ఉంచుకోవాలండి. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.